అరకు పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్తపల్లి గీత ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో ఎంపీగా అరకు పార్లమెంట్లో అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, ఇప్పుడు మళ్లీ గెలిచి గిరిజనులకు మరింత సేవలందిస్తానని కొత్తపల్లి గీత అంటున్నారు. గిరిజనులను అడ్డుపెట్టుకుని అరాజకాలకు పాల్పడుతున్న వారిపై ఉక్కు పాదం మోపుతానంటున్న కొత్తపల్లి గీతతో మా డిప్యూటీ ఇన్పుటేటర్ వాసు ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపించడంతో అభ్యర్థుల ప్రచారాలు హోరాహోరీగా జరుగుతున్నాయి. మనతో పాటు అరకు పార్లమెంటరీ బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత గారు ఉన్నారు. మేడం, మనం మొన్న చూసాం, చాలా మంచి ర్యాలీ, చాలా భారీగా వచ్చారంటే మీరు అందరికి కూడా తెలుసు. ఇప్పుడు కూటమి రూపంలో మీరు పోటీ చేయబోతున్నారు. గతంలో వేరే పార్టీలు చేశారు. ఏ విధంగా ఉంది ప్రచారం, ఏ విధంగా సాగుతుంది? యాక్చువల్లీ కూటమి అభ్యర్థిగా మొట్టమొదటిసారి కాన్స్టిట్యున్సీలో మొన్న పార్వతీపురంలో ర్యాలీ చేయడం జరిగింది. 1వ తారీఖుని ప్రజలు బ్రహ్మరథం పట్టడం జరిగింది. అండ్ ప్రజలకు కూడా ఏంటంటే 2014 నుంచి 19 వరకు ఎలా మమేకమై నేను పనిచేశాను అదంతా కూడా ప్రజలు గుర్తు చేసుకుని చాలా ఆత్మీయంగా నన్ను పలకరించారు. అదే కాకుండా మనం ప్రజెంట్ పరిస్థితి చూస్తే, ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తే, ప్రజలు 100% ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు, కానీ అందరూ కూడా టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రజల నుంచి చూసిన రెస్పాన్స్ అయితే మాత్రం చాలా చాలా పాజిటివ్గా ఉంది. 100% ఈ ప్రచారంలో ముందుకు వెళ్ళే కొద్దీ చాలా ఇంకా కూడా ప్రజల్లోకి ఎలాగ ప్రభుత్వం కంప్లీట్గా మోసం చేస్తుందో, ఒక్క ఛాన్స్ అని వచ్చిన జగన్ ఎట్లా నాశనం చేశాడో స్టేట్ని అన్నది ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. మీరు ఎంపీగా గతంలో పనిచేశారు. చాలా గిరిజన తండాలకు కూడా మీ సొంత నిధులతో కూడా వాటర్ కానీ ఇతర సమస్యలు మౌలిక సదుపాయాలు కూడా కలుగజేశారు. ఇప్పుడు వైసీపీ నుంచి తనుజ ఆవిడ రాబోతుంది. ఆవిడ తొలి రాజకీయాలకే కొత్త ఒక డాక్టర్గా ఆమెను ఎలా ఎదుర్కొంటారు? రాజకీయాల్లో కొత్తగా చదువుకున్న అమ్మాయిలు రావడం నేను స్వాగతిస్తున్నానండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్న ఎంపీని కూడా అట్లాగే తీసుకొచ్చారు. ఆ రోజు వేవ్లో మాధవి గారు గెలవడం జరిగింది. కానీ ఈరోజు మనం పరిస్థితి చూస్తే, మన పార్వతీపురం వెళ్ళినప్పుడు కూడా ఒక్కసారి కూడా అక్కడికి ఆవిడ 5 సంవత్సరాల్లో రాని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికార కేంద్రీకరణను నమ్ముతారు. ఎందుకంటే ఆయన మాత్రమే లీడర్. ఇక్కడ ఈ పార్టీలో ఎవరు లీడర్స్గా ఎదగరు. సో ఒక లీడర్షిప్ క్వాలిటీలో ఎదగాలంటే దానికి షెల్టర్, సరైన షెల్టర్ అవసరం. సో డెఫినెట్గా చదువుకున్న అమ్మాయిలు రాజకీయం రావడం ఎంత మంచిదో, అట్ ద సేమ్ టైం మంచి పార్టీని కూడా చూస్ చేసుకోవడం మంచిది. ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ నేపథ్యంలో శెట్టి పాల్గొని గారు అక్కడ ఎమ్మెల్యేగా చేసిన నేపథ్యంలో ఆమెకు అవకాశం కల్పించడం జరిగింది. నేను కూడా అది స్వాగతిస్తున్నాను. కానీ ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి మోసానికి పాలు పొందారో ఆ అమ్మాయి ఎలక్షన్ తర్వాత తెలుసుకుంటుంది. మనం చూడొచ్చు మేడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమిలో చాలా విభేదాలు కనబడుతున్నాయి. కానీ మీ అరకు పార్లమెంట్లో కూడా అంతా పాజిటివ్గా మీరు వస్తున్నారంటే అందరూ కూడా చాలా ఇదిగా ఇచ్చేస్తున్నారు. అలాగే జనసేన నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఎటువంటి సపోర్ట్? కంప్లీట్గానండి. కూటమిలో విభేదాలు అన్నవి ఎలాంటివి లేవండి. చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నాయి అంతే. నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కొన్ని సాక్రిఫైజెస్ కూటమి కోసం చేయడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీట్లు సాక్రిఫైస్ చేయడం జరిగింది. 30-31 సీట్లు ఈరోజు కూటమికి ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ముందు నుంచి పనిచేసిన వాళ్ళలో కొంచెం బాధ ఉంటుంది. అది డస్ట్ సెటిల్ అయ్యే టైం అంతే తప్పితే విభేదాలు అని చెప్పడానికి ఏమీ లేదు. రెండోది, అరకు పార్లమెంట్ పరిధిలో కూడా చూస్తే ఈరోజు ప్రజల్ని ఎలా జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఎందుకంటే అట్టడుగు వర్గాల్లో వాళ్ళు ఈరోజు ఎన్ని కష్టాలు పడుతున్నారో, కొంతమంది రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా చేతులు పట్టుకుని ఏడ్చిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఒక ముసలాం అయితే వచ్చి, అమ్మ నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాం, మిమ్మల్ని గెలిపిస్తాం అని చెప్తుంటే కూడా, అంటే ఎక్కువగా ఈరోజు ప్రజల్లో ఆ చైతన్యం వచ్చిందని చెప్పాలి. సో కూటమి అన్నది ఈరోజు ఒక బలమైన ఒక సునామీలాగా ముందుకు వస్తుంది. 100% 175, వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. కానీ ప్రజలైతే వై నాట్ 175 జగన్ని ఇంటికి పంపించడానికి. ఇటువైపు కూటమికి కూడా అట్లాంటి వేవ్ అన్నది ఈరోజు క్రియేట్ చేశారు. సో 100% పాజిటివ్గా కూటమి ముందుకు వెళ్తుంది. ఒక రిజల్ట్, ఒక షాకింగ్ రిజల్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది. ఆయన ఎలాగా మీడియాని కానీ ఎవరైనా నెగిటివ్గా చెప్తే వినరు. కాబట్టి ఆయన అలా ఉండడం మాకు మంచిదే. ఎందుకంటే ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఉన్నారు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ మాకు శ్రీరామ్ రక్ష.
మేడం మన్యూలో చాలా సమస్యలు ఉన్నాయి. అంటే మీకు తెలియని సమస్య కదా, ఒక గిరిజనురాలుగా మీరు అక్కడ పుట్టి వాళ్ళ కోసమే సేవ చేస్తున్నాను నిస్వార్థంగా ఎప్పటి నుంచో మీరు వెళ్తున్నారు. అయితే గంజాయి అవ్వచ్చు, లేకపోతే ఈ బాలికల్ని సరఫరా కానీ చాలా సమస్యలు ఉన్నాయి. మీరు ఎంపీ కాదు, అందుకని ఉన్నత పదవులు అధిరోగిస్తారని జనం కూడా అనుకుంటున్నారు. ఏ విధంగా దీన్ని మీరు కేంద్రం దృష్టికి కానీ ప్రధానమంత్రి దృష్టికి కానీ తీసుకెళ్ళి ఏ విధంగా అరికట్టబడతారు? చాలా చాలా సమస్యలు ఉన్నాయండి. మీరు అన్నట్టు ఒక్క పూట తిండి లేని పరిస్థితుల్లోంచి గిరిజనులు సరి అయిన గూడు లేని పరిస్థితి, సరి అయిన ఉపాధి లేక, సరి అయిన విద్య లేక, సరి అయిన వైద్యం అందక చాలా రకాలైన సమస్యలకు గురవుతున్నారు. ఆ సమస్యలకి తోడుగా ప్రజల్ని, పర్టికులర్లీ మహిళల్ని అక్రమ రవాణా చేయడం, గంజాయి, లిక్కర్ మాఫియా అండ్ అక్కడ మైనింగ్ మాఫియా ప్రజల జీవితాంతో ఎలా ఆడుకుంటుందో, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా వ్యాధుల బారిన పడి ఎలా ప్రజలు బాధపడుతున్నారో ఇవన్నీ కూడా గత తరతరాలుగా జరుగుతుంది. 14 నుంచి 19లో కూడా చాలామంది విషయంలో నేను ఫైట్ చేయడం జరిగింది. ఆ ఫైట్ చేయడం కారణంగా నేను కూడా చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరిగింది. ఈరోజు చూస్తే చాలామంది గిరిజనులు ఇప్పుడు జైల్లో చూస్తే చాలామంది మగ్గుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు గంజాయి చేయడం కాదు, ఎవరో కింగ్ పిన్ వెనకాల ఉండి వాళ్ళ చేత చేయిస్తున్నారో ఆ వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా ఏ రాజకీయ పార్టీలో ఉన్నారో అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు అది కంప్లీట్గా బయటకు తీసుకొచ్చి ఎవరైతే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారో, అక్రమంగా అన్యాయంగా గిరిజనుల మీద కేసులు పెట్టుకుంటూ వాళ్ళ పబ్బం గడుపుకుంటూ వాళ్ళ వ్యాపార లబ్ధి కోసం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా 100% వాళ్ళ మీద ధ్వజమెత్తడం జరుగుతుంది. చర్యలకి 100% నేను యూనియన్ గవర్నమెంట్ తరఫున అయితేనే, స్టేట్ గవర్నమెంట్ తరఫున అయితేనే ఈ ఇష్యూస్ అన్నీ కూడా చాలా తీవ్రంగా పరిగణించి టేకప్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తానికి కూటమి అభ్యర్థిగా మొత్తం ప్రజలైతే బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా గతంలో ఎంపీగా పనిచేసినటువంటి తాను కూడా ఒక గిరిజనురాలుగా అక్కడ సమస్యలు వాళ్ళందరి గురించి తెలుసు కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యంగా గంజాయి ఇవ్వచ్చు అమాయక గిరిజనులను ఉపయోగిస్తున్నారు, వాళ్ళందరి మీద ఉక్కుపాదం మోపుతాను కూడా కొత్తపల్లి గీతగా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ స్వామితో వాసు, ఐ న్యూస్, విశాఖ.